ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఫైళ్ళ దగ్ధం అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి పొలిటికల్ ఛాలెంజ్ అని చెప్పి కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారండి దీన్ని? ఇది పొలిటికల్ ఛాలెంజ్ కాదండి. ప్రజల్ని సమీకరించడం కానీ, లేదా ఒక ఇష్యూని టేకప్ చేయటం కానీ, లేక ప్రదర్శనలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే అది పొలిటికల్ ఛాలెంజ్. ఇది ఈ పనులు చేయటం వల్ల వైసీపీ చేయిస్తుంది అనేది బయటకు వస్తే మాత్రం దాని క్రెడిబిలిటీ ఇంకా పడిపోతుంది. ఇది ఒక అంశం. రెండవది, ఇవాళ దాంట్లో కాలబెడుతున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల సహకారం లేకుండా ఎన్నడూ ఎక్కడ ఏది జరగదు. ఇప్పుడున్న స్థితిలో వాళ్ళ సపోర్ట్తో పాటు ఈ అధికారులతోటి ఈ పని చేయించినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ అయితే బెనిఫిషరీస్ కానీ, వాళ్ళు, తర్వాత లంచాలకు మరిగినటువంటి అధికారులు, వీళ్ళ ముగ్గురు కుమ్మక్కుతోటే ఇవాళ జరుగుతూ ఉంది. అయితే ఇవాళ వాళ్ళకు ఒక అకౌంటబుల్లీ ఫిక్స్ చేయాలండి. ఇవాళ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ జరుపుతారు. ఇవాళ ఫైల్స్ విషయంలో ఫైల్ మూవ్మెంట్ ఉంటుంది. అంటే కింద క్లర్క్ పుటప్ చేస్తే అది తన బుక్లో డిలీట్ చేసి మళ్ళీ సూపరింటెండెంట్ బుక్లో ఎంట్రీ అవుతుంది. అట్లా సూపర్ నుంచి ఇంకో సెక్షన్ పోతే ఇంకో సెక్షన్లో అది ఎంట్రీ అవుతుంది. ఏ టైంకి ఫైల్ చేరింది ఎంట్రీ అవుతుంది, ఇక్కడ నుంచి డిలీట్ చేస్తారు. కాబట్టి ఇట్లా ఫైల్ నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరి దగ్గర ఉంటే ఫైల్ తగలబడుతుందో వాళ్ళని ఫిక్స్ చేయాలి. వాళ్ళు అకౌంటబుల్ అన్నప్పుడు వాళ్ళు ఫైల్స్ని జాగ్రత్తగా ఉంచుతారు. ఇది మొదటి విషయం. రెండవది, ఆ ఫైల్ దగ్ధమైనటువంటి ఫైలు ఎవరిదో తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు, ఏ సంబంధించింది అనేది. కాబట్టి ఒక 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడు అనుకోండి, దానికి పర్మిషన్ ఇస్తే ఆ ఫైల్ అయితే అది పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఆక్రమించుకునేవరో భౌతికంగా తేలిపోతుంది. కాబట్టి సహజంగానే వాళ్ళని అనుమానిస్తారు. వాళ్ళని సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత మూడవ దశ ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఖచ్చితంగా ఫైల్స్ని డిజిటలైజేషన్ చేయాలి. ఇది ప్రాసెస్లో ఉంది, గత 10 ఏళ్లుగా ప్రాసెస్లో ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఫైలింగ్, ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అనేది ఖచ్చితంగా ప్యారలల్గా జరగాలి. జరిగితే అది సాఫ్ట్వేర్ డ్యామేజ్ చేసిన హార్డ్వేర్లో అది నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి హార్డ్ డిస్క్లు నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఫైల్స్ నాశనం చేయలేరు. అందుకని ఖచ్చితంగా ప్యారలల్గా అది కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఉంటే ఈ నాశనం చేసేటువంటి వాళ్ళని కూడా, చేసినటువంటి ఫైల్స్ని కూడా ట్రేస్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి ఎలక్ట్రానిక్ ఫైల్ అనేది. తర్వాత ఎవరి రిజిస్టర్లో ఫైల్ ఉంటే దానికి సెక్షన్లో ఉన్నట్టే వాళ్ళే అకౌంటబుల్ చేయాలి. తర్వాత దాంట్లో స్టేక్ హోల్డర్స్, ఫైల్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరో అది సిఐడి వాళ్ళు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే తగలబెట్టించుంటారు అనేది అనుమానించదగ్గ విషయం. అది కనుక్కోవటం కూడా పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తే కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండవది, ఇవాళ మన సిస్టమ్ కమర్షియలైజ్ అయినాక, పాలిటిక్స్ కమర్షియలైజ్ అయినాక ఇవాళ మొత్తం కూడా అంత కమర్షియల్ వ్యవహారం నడుస్తుంది. అంటే ఉద్యోగస్తుడికి తన జీతం సరిపోదు, ఎక్స్ట్రా సంపాదనలు కావాలి. రాజకీయ నాయకుడుకు న్యాయంగా ఎన్నిక కాడు, డబ్బులు కొట్టి ఎన్నిక కావాలి, మళ్ళీ డబ్బులు వసూలు చేయాలి. ఈ రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ యజమానైనా లేకపోతే బెనిఫిషియరీ ఎవరైతే ఉంటాడో వాడు చేయాలి. ఈ విధమైనటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇవాళ తర్వాత తిరుపతి దేవస్థానం అంటే ఇది ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు అన్నిటికన్నా బడ్జెట్ ఎక్కువ. ఒక్క తిరుపతి దేవాలయానికే ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర కానీ, లేకపోతే మేఘాలయ కానీ, మణిపూర్ కానీ, ఇటువంటి రాష్ట్రాల అన్నిటికన్నా తిరుపతి దేవాలయం యొక్క బడ్జెట్ ఎక్కువ, దరిదాపు 1000-1200 కోట్ల మధ్య ఉంటుంది. అందుకని దాని నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత మింగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే ఇవి తగలబడిపోయినాయి. అందువలన కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఇవి ఆగవు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో కానీ మొత్తం మీద కల్ప్రిట్స్ని అరెస్ట్ చేయడం బాధ్యత అయితే
ప్రభుత్వం మీద ఉంది. తర్వాత ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ప్రజల సానుభూతి కూడా ఉండదు. ఆ ప్రభుత్వానికి ఆ జాగ్రత్త పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి నొక్కుతూ బొక్కుతూ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏ ప్రజల సింపతి ఉండదు. గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి దీన్ని నిరోధించాలంటే ఒకటి ఫిక్సింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ, 2 స్టేక్ హోల్డర్స్ ఎవరు, 3 ఈ ఫైలింగ్, ఈ కాగితాలు తగలబెట్టిన ఇన్ఫర్మేషన్ పోకుంటుండేది, ఇవన్నీ కూడా మనం ప్యారలల్ గా అమలు జరిపితే దీన్ని అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఎస్ అందసత్యం గారు, మళ్ళీ వస్తాను.